జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన సొంత ప్రయోజనం కన్నా రాష్ట్ర అభివృద్ధి కొరకే పాటుపడతారని నరసాపురం కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్ అన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో జనసేన పార్టీ సమావేశం జరిగింది. జనసేన రాష్ట్ర కార్యదర్శి చాగంటి చిన్న కార్యాలయంలో ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాల్గొన్న మాజీ మంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, కూటమి అభ్యర్థి బొమ్మిడి నాయకర్, చాగంటి చిన్నాలు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఉన్నత భావాలు, విలువలు కలిగిన వ్యక్తి అన్నారు. రాష్ట్ర ప్రయోజనం కోసం పాటుపడే వ్యక్తి పవన్ కళ్యాణ్ అని, పిఠాపురంలో గెలిపించి రాష్ట్రంలో మొదటి సీటుగా ఇచ్చి రెండో సీటుగా నరసాపురం నియోజకవర్గంలో అత్యధిక మెజార్టీతో గెలిపించిస్తామన్నారు. అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమం మళ్ళీ కూడా కష్టపడాలి. కష్టపడి మనం చేయవలసింది ఒక్క నెల 15 రోజులు కష్టపడతాం. గుండ్ల మీద పచ్చబొట్టేయించుకోవడం కాదు, గుండెల్లో పవన్ కళ్యాణ్ ఉన్నా సరే మనం పవన్ కళ్యాణ్ గారి కోసం పనిచేయాల. వ్యక్తిగత స్వార్థం లేదు. వ్యక్తిగత స్వార్థం లేకుండా నేను నాయకుల గారికి కూడా 2019 తర్వాత చెప్పాను. నేను సోదరా, నువ్వు 2019 ఎలక్షన్స్ ఓడిపోయావు, నువ్వు ఆర్థికంగా దెబ్బతినేసావు. ఖచ్చితంగా నువ్వు 2024లో ఎమ్మెల్యేగా నువ్వు పోటీ చేయి, నా వంతు నేను సహకరిస్తా. నాకు వ్యక్తిగత స్వార్థం లేదు, నేను నీ కోసం కష్టపడి నేను తగ్గిస్తా అని చెప్పి మాట ఇచ్చా. పోలింగ్ రోజున పొరపాటున మన నియోజకవర్గాన్ని కాదు నేను చెప్పేది, మన నియోజకవర్గాన్ని కాదు, ఏ నియోజకవర్గంలో అయినా పోలింగ్ రోజున ఓటు తక్కువ వస్తే ఎవరు కూడా అప్పుడు చేయగలిగింది ఏమి ఉండదు. కనుక నేను మీ అందరూ కూడా కోరి ప్రార్థించేది ఏంటంటే, ఈ పోలింగ్ ముందే మెజార్టీ ఓట్లు పడే విధంగా మనమందరం కూడా శక్తి వంచి లేకుండా కృషి చేయాలి. అబ్బో స్టేజ్ మీద ఎంతమంది కనపడుతున్నారు, స్టేజ్ చాలా బలంగా ఉంది కనుక మన ఇంట్లో పడుకున్నా అయిపోతుంది, మన నాయకుడు ఎక్కేస్తాడు అనుకుంటాం. ఆ విధంగా ఆలోచన దయచేసి ఎవరు కూడా పెట్టుకోవద్దు. స్టేజ్ ఎంత బలంగా ఉన్నా, స్టేజ్ మీద ఎంత గొప్ప వ్యక్తులు ఉన్నా, మరి గ్రాస్ రూట్స్ లో మీరు అందరూ కూడా మరి బొబ్బిలి పిల్ల కొద్ది సింహాలుగా పని చేయకపోతే స్టేజ్ మీద ఉన్న సింహాలు కూడా ఎందుకు పనిచేయవు? పవన్ కళ్యాణ్ గారు లేకపోతే ఈ 3 పార్టీల కూటమి లేదు సోదరులారా, మీరు అందరూ గుర్తు చేసుకోవాలి. పవన్ కళ్యాణ్ గారి వల్లే ఈ కూటమి ఏర్పడింది. ఈ కూటమితో రాబోయే రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా మంచి రాష్ట్రానికి మంచి ప్రజలకి మంచి పరిపాలన అందించే విధంగా ఉంటుందని చెప్పి తెలియజేసుకుంటూ